Hi friends, welcome back. Friends, Digital Assistant Operating System class number 12. ఫ్రెండ్స్ ఈ క్లాస్లో మనం ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. యాక్చువల్లీగా ఇది ఒక కాంప్లికేటెడ్ టాపిక్. కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఒక్కసారి అర్థమవుతే చాలా ఈజీగా ఉంటుంది. సో దట్టు దీన్ని బేస్ చేసుకొని ఒక డైరెక్ట్ క్వశ్చన్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇంప్లిసిట్ టాస్కింగ్ అండ్ ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ మనం యాక్చువల్లీగా ప్రాసెస్ అండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనే సెకండ్ యూనిట్లో నుంచి ఈ సెకండ్ టాపిక్లో మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీగా ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటే అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ ఈ 2 లైన్స్ మనకు అర్థం అవుతే ఈజీగా అర్థం అవుతుంది. ఎస్, వాట్ ఈస్ దిస్ విల్ బి సీ. సో డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ద టార్గెట్ ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్ environment. So there are 2 points are there here: the type of operating system which you are using and the program execution and its environment. There are 2 points are there. One, the operating system which you are using. The second point is where the program is executing that environment. So in these 2 environments, the total work is divided into some small tasks. The total work is divided into some small tasks, some tasks. So then that will be executed as independent process. The small tasks which are divided can be or will be executed as independent. So like processes. So right, so this is nothing but what we have already discussed about the what it is called processes singular, processes plural. So the whole work, the 2 points, one is an operating system, the second one is the program execution environment. So when the program is executing in a one particular environment, in one particular operating system, so the whole work of the program and the related work, the program and its associated work, the whole work is divided into some small pieces or tasks. These small pieces that could be independently, executed. That small pieces which capable to execute independently are called processes. Yes, so right, next, so these processes, initial assignment of processes attributes may be performed either by operating system or by the system processes. Okay, so ఇంతవరకు మనకి ప్రాసెసెస్ ఎలా అంటే ఏంటి, ప్రాసెస్ ఆల్రెడీ మనకి ప్రాసెస్ అంటే తెలుసు. ఇప్పుడు ప్రాసెసెస్లు ఎలా పుడతాయి అనేవి మనకు అర్థమైంది. సో ఒక ప్రాసెస్ ఇనీషియల్ అంటే స్టార్టింగ్, ప్రారంభం. సో ఒక ఇనీషియల్ అసైన్మెంట్ ఆఫ్ ప్రాసెస్ అట్రిబ్యూట్స్. ప్రాసెస్కి కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. లాస్ట్ క్లాస్లో మనం చూసాం, మినిమం బేసిక్ యాట్రిబ్యూట్స్ చూసాం, లైక్ కరెంట్ స్టేట్, షెడ్యూలింగ్ ప్రయారిటీ, యాక్సెస్ రైట్స్. ఇవి బేసిక్ ప్రయారిటీ ఫర్ ఎవ్రీ ప్రాసెస్. ప్రతి ప్రాసెస్లో కూడా ఈ 3 ఖచ్చితంగా ఉండేటటువంటి యాట్రిబ్యూట్స్. ఒక ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొన్ని యాట్రిబ్యూట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ కొన్ని యాట్రిబ్యూట్స్ అనేవి అసైన్ చేయబడతాయి, అంటే ఇవ్వబడతాయి, లేక క్రియేట్ చేయబడతాయి. ఏ పదమైనా సరిపోతుంది. ఇవ్వబడతాయి. ఎవరికి ఇవ్వబడతాయి? ప్రాసెస్కి కొన్ని యాట్రిబ్యూట్స్ అనేవి ఇవ్వబడతాయి. సో ఏంటా యాట్రిబ్యూట్స్? ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ కరెంట్ స్టేట్, షెడ్యూలింగ్ ప్రయారిటీ, యాక్సెస్ రైట్. ఇవి మూడు ముఖ్యమైనటువంటి యాట్రిబ్యూట్స్. ఇవి ఎవరికి ఇవ్వబడతాయి? ప్రాసెస్కి ఇవ్వబడతాయి. ఓకేనా? ఈ ప్రాసెస్కి ఇవ్వబడతాయి. ఈ విధంగా ప్రాసెస్కి కొన్ని యాట్రిబ్యూట్స్ ఇవ్వబడతాయి. ఈ ఇచ్చేటటువంటి విధానం అనేది, ఈ ప్రాసెస్కి యాట్రిబ్యూట్స్ ఇచ్చేటటువంటి పద్ధతి అనేది 2 రకాలుగా ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే మొత్తం అర్థమైపోతుంది ఫ్రెండ్స్.
సో ఒక ప్రాసెస్ జనరేట్ అయినప్పుడు దానికి కొన్ని యాట్రిబ్యూట్స్ అనేవి ఇవ్వబడటం జరుగుతుంది. ఈ ఇచ్చేటటువంటి యాట్రిబ్యూట్స్ కొన్ని ఎగ్జాంపుల్గా మనం చూసాం. క్రియేట్ కరెంట్ స్టేట్ ఆఫ్ ద ప్రాసెస్, షెడ్యూలింగ్ ప్రయారిటీ ఆఫ్ ద ప్రాసెస్, యాక్సెస్ రైట్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాసెస్. ఇలాంటి కొన్ని యాట్రిబ్యూట్స్ అనేవి ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ అయ్యేటప్పుడు ఇవ్వబడతాయి. ఈ ఇచ్చేటటువంటి పద్ధతి లేక విధానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ తనంతట తానుగా ఇవ్వబడుతుంది. ఆపరేటింగ్ సిస్టమే ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ మనం యూజ్ చేస్తున్నామో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ బై ఇట్ సెల్ఫ్ ఆ యాట్రిబ్యూట్స్ని కొత్తగా క్రియేట్ అయినటువంటి ప్రాసెస్కి ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ఏమంటాం తర్వాత చూద్దాం. అలా కాకుండా సో ప్రత్యేకంగా సో ఒక సిస్టమ్ ప్రోగ్రామర్ సో యాట్రిబ్యూట్స్ని ప్రాసెస్కి ఇవ్వటం జరుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఒక ప్రాసెస్ క్రియేట్ అయ్యేటప్పుడు కొన్ని యాట్రిబ్యూట్స్ అనేవి ఆ ప్రాసెస్కి ఇవ్వటం ఒక పద్ధతి. సో అలా కాకుండా రెండో పద్ధతి ఏంటంటే సిస్టమ్ ప్రోగ్రామర్ ప్రత్యేకంగా ప్రాసెస్ క్రియేట్ అయినప్పుడు కొన్ని యాట్రిబ్యూట్స్ ఇవ్వటం అనేది ఇంకో పద్ధతి. ఈ విధంగా రెండు పద్ధతులు ఉన్నాయి. సో ఏదైతే మొదటి పద్ధతి ఉందో దాన్ని ఇంప్లిసిట్ టాస్కింగ్ అంటాం. ఏదైతే మొదటి పద్ధతి ఉందో దాన్ని ఇంప్లిసిట్ టాస్కింగ్ అంటాం. అంటే ఏంటంటే సో ప్రాసెస్ క్రియేట్ అయినప్పుడు దాని యాట్రిబ్యూట్స్ ప్రాసెస్ క్రియేట్ అయినప్పుడు దాని యొక్క యాట్రిబ్యూట్స్ ఆపరేటింగ్ సిస్టమ్ దానంతట అదిగా యాట్రిబ్యూట్స్ అనేవి ప్రాసెస్ క్రియేట్ అయినప్పుడు లేక ప్రాసెస్ ఇనీషియల్ అయినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ యాట్రిబ్యూట్స్ని అసైన్ చేస్తే ఇచ్చినట్లయితే దాన్ని ఇంప్లిసిట్ టాస్కింగ్ అంటాం. అలా కాకుండా రెండోదైనటువంటి ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటే ఏంటంటే ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటే ఏంటంటే సో ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్, ఇంప్లిసిట్ టాస్కింగ్ అంటే ఏంటో అర్థమైంది. ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటే ఏంటంటే సిస్టమ్ ప్రోగ్రామర్ సో ప్రత్యేకంగా సిస్టమ్ ప్రోగ్రామర్ ప్రత్యేకంగా యాట్రిబ్యూట్స్ని డిజైన్ చేసి లేక క్రియేట్ చేసి ప్రాసెస్ బిగిన్ అయ్యేటప్పుడు లేక ప్రాసెస్ ఇనీషియల్ అయ్యేటప్పుడు సో ప్రత్యేకంగా కొన్ని యాట్రిబ్యూట్స్ని కనుక ఇచ్చినట్లయితే దాన్ని ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ దానంతట అదిగా యాట్రిబ్యూట్స్ అనేవి ప్రాసెస్ క్రియేట్ అయినప్పుడు అసైన్ చేసుకుంటే దాన్ని ఇంప్లిసిట్ టాస్కింగ్ అంటాం. అలా కాకుండా సిస్టమ్ ప్రోగ్రామర్ కొన్ని యాట్రిబ్యూట్స్ని జనరేట్ చేసి సిస్టమ్ ప్రోగ్రామర్ ప్రత్యేకంగా ఎక్స్ప్లిసిట్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే ప్రత్యేకంగా సిస్టమ్ ప్రోగ్రామర్ ఒక ప్రాసెస్ క్రియేట్ అయినప్పుడు దానికి కావలసినటువంటి యాట్రిబ్యూట్స్ ప్రత్యేకంగా తను డిజైన్ చేసి లేక క్రియేట్ చేసి ప్రత్యేకంగా ఇచ్చినట్లయితే దాన్ని ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటాం. ఇంప్లిసిట్ టాస్కింగ్ అంటే సో ఆపరేటింగ్ సిస్టమ్ దానంతట అదిగా యాట్రిబ్యూట్స్ని క్రియేట్ చేసి ప్రాసెస్కి ఇవ్వటం అది. ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటే ప్రత్యేకంగా సిస్టమ్ ప్రోగ్రామర్ ఆ ప్రాసెస్కి కావలసినటువంటి యాట్రిబ్యూట్స్ని తను డిజైన్ చేసి లేక ఆ ప్రాసెస్కి అసైన్ చేసేటటువంటి ఆ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఇంప్లిసిట్ టాస్కింగ్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటే ఏంటో ఇంకా క్లియర్గా
డిస్కస్ చేద్దాం.